దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 46:12. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వారులారా నా మాట ఆలకించుడి. చూడండి, ఈ లోక జనులందరికీ తండ్రి అయినటువంటి యెహోవా సెలవిస్తున్నటువంటి మాటల్ని బట్టి మనం ఎంతో ఆలోచించాలి. ఎంతగానో దేవుని విషయంలో కఠిన చేసుకుని తమ హృదయాల్ని దేవుని యొక్క నీతిని కలిగి జీవించకుండా ఎంతో దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి ప్రజలందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోక జనులందరూ కూడా నీతిమంతులు కాకపోయినప్పటికీ, నమ్మదగిన వారిగా లేనప్పటికీ దేవుడు ఎంతో నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక ఆయన కృపచేత ఈ లోక జనులను సహిస్తూ ఎంతో దీర్ఘశాంతమును ఆయన చూపిస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు మనము నీతిమంతులుగా నీతి కలిగి జీవించగలుగుతాము. ఎలాగ నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము అంటే, దేవుని యొక్క మార్గాల్ని మనం అనుసరిస్తూ ఆయన సెలవిచ్చినటువంటి మాటల్ని వింటూ ఆయన ఆజ్ఞలు గైకొంటూ మనము జీవిస్తున్నప్పుడు మనము నీతిని కలిగి జీవిస్తున్నట్టే. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము. అయితే దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి వారికే కాదు, లోక జనులందరికీ ఆయన సెలవిస్తున్నాడు. ఇదిగో నా రక్షణ, ఇదిగో నా నీతి మీకు సమీపంగానే ఉంచాను, ఏ ఆటంకము లేదుగా, మీరు వచ్చి దానిని పొందుకొనండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి దేవుడు నీతిమంతులుగా ఉన్న వారిని ఎంతో ప్రేమిస్తున్నారు కనుక ఈ సమయం మందు నీవు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడాలని ఆశపడుతున్నావా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క మార్గంలోనికి రా, ఆయనను వెంబడించు. ఆయన సెలవిచ్చినటువంటి మాటల ప్రకారం నువ్వు జీవించినట్టయితే నీవు నీతిమంతుడివి, నీతిమంతురాలివే. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. సమయం మంది మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యం, ఆయుష్, బలము, శక్తి, కోపదలి ప్రభ తన యొక్క నా తండ్రి వారి యొక్క అయ్యా భార్యలు, భర్త, పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులు, తోబుట్టింటి వాళ్ళందరినీ కూడా దీవించండి. ఈ దినమంతా ఈ ప్రజలకు మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి సహాయం చేయమని తండ్రి నాయన అన్ని విషయాల్లో వారికి ఈ హస్తం తోడుగా ఉంచండి అయ్యా. ప్రతి ప్రమాదాల నుంచి తప్పించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.